నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. హైదరాబాదీ స్టైల్ అవునో కాదో కానీ ఇదైతే నా స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బై ద వే, ఈరోజు వరల్డ్స్ బిర్యానీ డే అంట. మీలో ఎంతమందికి తెలుసు? అలా ఈరోజు బిర్యానీ డే అని చెప్పి ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసేసానండి. అయినా బిర్యానీ తినాలనిపిస్తే ఒక స్పెషల్ డే అనేది ఉంటుందా చెప్పండి? మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అదే స్పెషల్ డే, అవునా కదా? మీలో ఎంతమంది బిర్యానీ లవర్స్ ఉన్నారు నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అయితే అస్సలు ఆలస్యం చేయకుండా ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను. వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి సో నేను ఈ చికెన్ బిర్యానీ కోసం 1 kg వరకు చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ నేను చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. సో మనకి స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టి మ్యారినేట్ అవుతాయి. సో ముందుగా ఈ మ్యారినేషన్ కోసం ఒక పెద్ద బౌల్ తీసుకోండి. అందులోకి ఒక 3 గరెట్ల పెరుగు వేసుకోండి. గట్టిగా ఉన్న పెరుగు అయితే చికెన్కి బాగా పడుతుంది. ఇప్పుడు అందులోకి తగినంత పసుపు, ఉప్పు, 1.5 స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే 1.5 స్పూన్ బిర్యానీ మసాలా. ఇది నేను ఇంట్లో చేసుకున్నదే అండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని కూడా పిండేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక గరిటె వరకు ఆయిల్ని కూడా వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి క్లీన్ చేసుకుని పెట్టుకున్న పుదీనా అలానే కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. మనం పుదీనా కొత్తిమీర వాటర్లో కూడా వేసుకుంటాం కాబట్టి మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం వేసుకొని మిగిలింది పక్కకు పెట్టుకుంటున్నాను. మనం ఇప్పుడు ఇందులోకే చికెన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలి. నేను చికెన్ని ముందుగానే వాష్ చేసి పసుపు పెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా అంతటికి పట్టించేయాలి. మనం ఒక 2 minutes చికెన్ని ఆ మసాలా అంతటికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక అరగంట కానీ గంట కానీ ఫ్రిడ్జ్లో పెడితే చికెన్ అంతా బాగా మ్యారినేట్ అవుతుందండి. మీకు వీలుంటే ముందు రోజు కూడా మ్యారినేట్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది, చికెన్ జ్యూసీగా వస్తుంది. ఓ పక్కన నేను బాస్మతి రైస్ని కూడా కడిగి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దాం పదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బిర్యానీకి సరిపడా ఒక గిన్నెని పెట్టుకోండి. అందులోకి తగినంత ఆయిల్ అలానే నెయ్యి కూడా వేసి వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి ఆనియన్స్ ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద మనం రైస్ కోసం వాటర్ అయితే పెట్టేసుకున్నామండి. నేను అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ వాటర్ని అయితే బాగా మరిగిస్తున్నాను. ఇప్పుడు మనం ఆ వాటర్లోకి వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ని కూడా పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనకి వాటర్ కూడా బాగా మరిగిపోయినాయి అండి. ఇప్పుడు అందులోకి నేను సాల్ట్ వేసుకుంటున్నాను. నేను రాక్ సాల్ట్ వేసుకున్నాను, మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను రెడీ పెట్టుకున్న ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లోకి కొంచెం పుదీనా, కొత్తిమీర అలానే కొంచెం బిర్యానీ మసాలాని కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఈ వాటర్ ఎప్పుడైతే బాగా మరుగుతాయో అప్పుడే మనం బాస్మతి రైస్ ఇందులో వేయాలండి. ఇప్పుడు ఇదే టైంలో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి వాటర్లో, ఎందుకంటే సాల్ట్ ఇదే టైంలో మనం చూసుకుని పడితే అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లోకి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవాలి. నేనైతే ఈ బాస్మతి రైస్ 1 గంట సేపు అయితే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుంటే మనకి రైస్ అనేది కొంచెం తొందరగా సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట. ఓ పక్కన మనకి ఆనియన్స్ కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోతున్నాయి. మరో పక్కన మనం రైస్ని అయితే బాయిల్ చేసుకుంటున్నాము. ఈ రెండు ఎట్ ఏ టైం మనం సైమల్టేనియస్గా చేసేసుకుంటామండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఆనియన్స్లోకి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోవాలండి. మనం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని తీసుకొని పక్కన పెట్టుకుని మిగిలిన ఆనియన్స్ అలానే ఉంచేసి ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దాని మీదే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాము. ఇంకా చికెన్ వేసుకున్న తర్వాత మనం రైస్ అయితే చెక్ చేసుకోవాలండి. 60% బాయిల్ అయితే సరిపోతుంది. ఇంకా మనం చికెన్ అయితే బాయిల్ చేసుకోవట్లేదు, దమ్ పెట్టేస్తాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా చికెన్ అయితే కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఇంకా ఈ రైస్నే మనం లేయర్స్ లాగా వేసేసుకుంటాం అనమాట. ఈ మొత్తం రైస్ని ఇలానే స్ట్రెయిన్ చేసుకుంటూ మనం పైన లేయర్స్ లాగా వేసేసుకోవాలి. చాలామంది చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడం కష్టం అనుకుంటారు, కుదరదేమో అనుకుంటారు, కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా వస్తుంది, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చూడండి. ఇప్పుడు ఇందులోకి పైన ఫ్రైడ్ ఆనియన్స్ అలానే పుదీనా, కొత్తిమీర, కొంచెం బిర్యానీ మసాలా మనకి పైన వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. అలానే కొంచెం నెయ్యిని కూడా పైనుంచి వేసేసి దీన్ని మనం దమ్కి పెట్టేయాలి. ఈ దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. అందులో ఒకటి టైమింగ్. మనం 10 minutes హై ఫ్లేమ్ మీద, 20 minutes లో ఫ్లేమ్ మీద కంప్లీట్గా కుకింగ్ ప్రాసెస్ 30 minutes చేసుకోవాలండి.
ఇలా అయితే మనకి చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, అలానే రైస్ కూడా మంచిగా ఉడుకుతుందండి. ఇంక ఇప్పుడు ఆవిరైతే బయటికి వెళ్ళకుండా ఇలా పిండితో సీల్ చేసేసుకొని ఐరన్ ప్యాన్ని పెట్టుకొని స్టవ్ మీద దానిపైన నేను ఈ బిర్యానీ గిన్నెని అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఇది స్టీల్ గిన్నెలో చేస్తున్నాను కాబట్టి అడుగంటే ఛాన్సెస్ లేకుండా నేను ఇలా కింద ఐరన్ ప్యాన్ని పెట్టేస్తున్నాను. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్, లో ఫ్లేమ్లో పెట్టుకొని 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత 15 మినిట్స్ ఖచ్చితంగా రెస్ట్ ఇచ్చిన తర్వాతే ఈ లిడ్ అనేది ఓపెన్ చేయండి. మనకి బిర్యానీ అయితే చూసారా ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మీరు ఇందులో చూస్తున్నట్టయితే మనకి రైస్ అంతా పొడి పొడిగా పైకి విచ్చుకున్నట్టు వచ్చింది కదా. ఇలా వస్తే మనకి అడుగున ఎక్కడ కూడా వాటర్ లేకుండా బిర్యానీ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు అర్థం అండి. చిన్ని టిప్స్ ఫాలో అవుతూ మనం శ్రద్ధ పెట్టి చేసామంటే ఇంకొకసారి బిర్యానీ బయట నుంచి కూడా తెచ్చుకోము, అంత టేస్టీగా ఇంట్లోనే మనం బిర్యానీ అనేది చేసేసుకోవచ్చు. ఇంక ఈ బిర్యానీని ఇప్పుడు ఇలా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుని తినేయడమేనండి. ఇలా చేసుకున్న బిర్యానీకి వేరే గ్రేవీ కూడా ఏమీ అవసరం లేదు. అంతగా మీకు గ్రేవీతో ఏమైనా కర్రీతో తినాలని ఉంటే చికెన్ మటన్ గ్రేవీ పర్ఫెక్ట్ కాంబినేషన్. మన ఛానల్లో ఆల్రెడీ చికెన్ కర్రీ, మటన్ కర్రీ వీడియోస్ ఆల్రెడీ నేను రెసిపీస్ పోస్ట్ చేశాను. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేసేయండి. ఇంకా నేనైతే ఈ చికెన్ బిర్యానీ అస్సలు ఆలస్యం చేయకుండా తినేస్తాను. ఇంక ఈ చికెన్ పీస్ చూసారా అబ్బబ్బా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంక ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించేసేయండి, ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.